ప్రపంచంలో మరో యుద్ధం స్టార్ట్ కాబోతుంది. అయితే ఈసారి యుద్ధాన్ని అమెరికానే స్టార్ట్ చేయబోతోంది. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్ని నేనే ఆపుతున్నాను అని తన డబ్బా తాను కొట్టుకునే ట్రంప్ ఇప్పుడు స్వయంగా ఒక దేశం పైన యుద్ధానికి వెళ్తున్నాడు. ఈ విషయం నేను చెప్పడం లేదు, అమెరికాలోని పెద్ద పెద్ద మీడియా హౌసెస్ చెప్తున్నాయి. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ది యుఎస్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వార్ ఇన్ వెనుజులా. అమెరికా వెనుజులా దేశంతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. ప్రజెంట్ అమెరికాకు చెందిన నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ ఇలా అన్ని వెనుజులా దేశాన్ని చుట్టుముట్టి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ అమెరికా వెనుజులా మధ్య జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఒక అతిపెద్ద అటాక్ ఈ దేశం పైన ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రజెంట్ ఈ దేశాల మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగిన పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఈ అమెరికా. వీళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పవర్ ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేదు. ఇక వెనుజులా విషయానికి వస్తే అమెరికా ముందు ఈ దేశం చాలా చిన్నది. వెనుజులా దేశం మొత్తం పాపులేషన్ 2 కోట్లు కూడా ఉండరు. అలాంటి ఒక చిన్న దేశం పైన అమెరికా లాంటి సూపర్ పవర్ వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా భయపడతారు. అందుకే ఇప్పుడు వెనుజులా దేశ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురో మాకు ఎటువంటి యుద్ధం వద్దు, దయచేసి మా పైన యుద్ధానికి రావద్దు అంటూ అమెరికాను వేడుకుంటున్నాడు. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. Not war, not war, not war. Just peace, just peace, just peace forever, forever, forever. Peace forever. No crazy war. No a la guerra loca. No crazy war, no crazy war. Please, please, please. Yes, peace, peace forever, peace forever. Victory forever, defeats. Victory forever, defeats. Esto se llama lenguaje tarzaneado. Si se traduce al español tipo Tarzán sería no guerra, no guerra, no querer guerra, no a la guerra de los locos, no a la locura, a la guerra. వెనుజులా ప్రెసిడెంట్ కి ఇంగ్లీష్ రాదు, వీళ్ళు స్పానిష్ మాట్లాడతారు. ఈ మదురో చాలా రేర్గా ఇంగ్లీష్ పదాలు మాట్లాడతారు. అయితే అమెరికన్ ఆర్మీ వీళ్ళ దేశాన్ని చుట్టుముట్టేసరికి ఇతను తన ట్రాన్స్లేటర్ని పక్కన పెట్టి ఇంగ్లీష్లో నో క్రేజీ వార్, నో వార్, ఓన్లీ పీస్ అంటూ అమెరికాను వేడుకుంటున్నాడు. పాపం ఇతని పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అమెరికాకి ఏ విషయంలో పోటీ కాదు. అమెరికన్ ఆర్మీ అండ్ నేవీ ముందు వీళ్ళు ఒక్క రోజు కూడా నిలవలేరు. ఇతని ప్లేస్లో ఎవరున్నా ఇలాగే వేడుకుంటారు. ఒకవేళ నేను వెనుజులా లాంటి ఒక చిన్న దేశానికి ప్రెసిడెంట్ అయితే నా దేశానికి అగేన్స్ట్గా అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ యుద్ధానికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ సరెండర్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఏముంటుంది? అందుకే ఇతను అమెరికన్ ప్రజలకు మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, నో క్రేజీ వార్ అనే మెసేజ్ని ఇస్తున్నాడు. ఇతను ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇతనికి బాగా తెలుసు, అమెరికా ఈ విధంగానే ఇరాక్ దేశాన్ని సర్వనాశనం చేసింది, సిరియాలో ఇలాగే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది, ఇప్పుడు ఇరాన్ పైన రీసెంట్గా దాడి చేసి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసింది. అలాంటి అమెరికా ఇప్పుడు వెనుజులాపై యుద్ధానికి వెళ్తే వెనుజులా దేశం మొత్తం నాశనం అయిపోతుంది. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ఆపుతున్నాను అని చెప్పే ట్రంప్ స్వయంగా వెనుజులాతో యుద్ధం స్టార్ట్ చేయడం ఏంటి? అమెరికా వెనుజులాపై యుద్ధానికి ఎందుకు వస్తుంది అంటే దీని వెనుక ఒక మేజర్ కారణం ఉంది. దీని వెనుక అమెరికా ప్లాన్ చేసిన ఒక అతిపెద్ద కుట్ర ఉంది. కానీ ట్రంప్ మాత్రం ప్రపంచం ముందు వెనుజులానే ఒక విలన్ కంట్రీగా చూపించడానికి వేరే ఫేక్ స్టోరీని చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలకి లాస్ట్ ఇయర్ అంటే 2024వ సంవత్సరంలో వెనుజులా నుంచి అమెరికాకు వచ్చిన ఇల్లీగల్ డ్రగ్స్ కారణంగా దాదాపు 300 మిలియన్ ప్రజలు అంటే దాదాపు 30 కోట్ల మంది చనిపోయారు అని చెప్తున్నాడు. నిజంగా ఈ ట్రంప్ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తాడు. నేను దీన్ని అబద్ధమని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ టోటల్ అమెరికా పాపులేషన్ దాదాపు 34 కోట్ల మంది. ఇందులో లాస్ట్ ఇయరే 30 కోట్ల మంది చనిపోయారు అంటే ట్రంప్ చెప్తున్న లెక్క ప్రకారం 90% అమెరికన్ పాపులేషన్ ఈ పార్టీకి చనిపోయి ఉండాలి, అమెరికా ఖాళీగా ఉండాలి. కానీ అలా జరగలేదే.
నిజం చెప్పాలంటే వెనుజులా నుంచి ప్రజల ప్రాణాలు తీసే ఎటువంటి ఇల్లీగల్ ప్రమాదకరమైన డ్రగ్స్ అమెరికాకు డైరెక్ట్గా వెళ్ళట్లేదు. అమెరికాకు వచ్చే మేజర్ డ్రగ్స్ మెక్సికో నుంచి వస్తాయి, కొన్ని చైనా నుంచి వస్తాయి, కానీ వెనుజులా నుంచి కాదు. కానీ ట్రంప్ ఏమో లాస్ట్ ఇయర్ వెనుజులా నుంచి వచ్చిన డ్రగ్స్ కారణంగా 30 కోట్ల మంది అమెరికన్ ప్రజలు చనిపోయారు అని అబద్ధం చెప్తున్నాడు. And the drugs that are being sent into our country and the fact that 300 million people died last year from drugs, that's what's illegal. ట్రంప్ ఇక్కడ వెనుజులాలో ఉన్న డ్రగ్ మాఫియాను అంతం చేయడానికి నేను ఈ దేశం పైన యుద్ధం చేస్తున్నాను అని బయట ప్రపంచానికి ఎస్పెషల్లీ అమెరికన్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ట్రంప్ చెప్పే స్టోరీని ఎవడు నమ్మడానికి రెడీగా లేడు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలుసు, అమెరికన్స్కి కూడా తెలుసు, ట్రంప్ వెనుజులా పైన యుద్ధాన్ని చేయడానికి ప్రధానమైన కారణం ఆ దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ అండ్ ఈ దేశ ప్రెసిడెంట్ యాంటీ అమెరికాగా ఉండడం. వెనుజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురో చైనా, రష్యా దేశాలతో క్లోజ్గా ఉండి అమెరికాను దూరం పెట్టాడు. ఎందుకంటే అమెరికా ఒక స్వార్థపూరితమైన కుళ్ళు బుద్ధి కలిగిన దేశమని ఇతనికి బాగా తెలుసు. మీరు ఇక్కడ అమెరికాకు చెందిన ట్రంప్ని బాగా సపోర్ట్ చేసే స్కై న్యూస్ ఆర్టికల్ని చూడవచ్చు. ట్రంప్ మే హ్యావ్ అనదర్ మోటివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వార్ అండ్ డ్రగ్ ఎస్కలేషన్. ట్రంప్ వెనుజులా పైన యుద్ధానికి వెళ్ళడానికి డ్రగ్స్ మాత్రమే కాకుండా వేరే రీజన్ ఉండొచ్చు అని అమెరికన్ మీడియానే చెప్తోంది. అమెరికాకి ప్రాణాంతకమైన ఇల్లీగల్ డ్రగ్స్ని మేజర్గా సప్లై చేసేది మెక్సికో, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. కానీ ఈ ట్రంప్ మెక్సికో పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, చైనా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇందులో ఎటువంటి ప్రమేయం లేని వెనుజులాని టార్గెట్ చేస్తున్నాడు. ట్రంప్ ఇలా చేయడానికి మేజర్ కారణం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి. ఇది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ని సూచిస్తుంది. మీరు ఈ ఫోటోని క్లియర్గా గమనిస్తే ప్రపంచం మొత్తంలోనే ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ వెనుజులాలో ఉన్నాయి. దాదాపు 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. ఇది సౌదీ అరేబియా, రష్యా కంటే కూడా ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ప్రజెంట్ వెనుజులాలో ఉన్నాయి. ఈ ట్రంప్ గాడి కన్ను ఎప్పటి నుంచో వెనుజులా దేశంలో ఉన్న ఈ ఆయిల్ పైన ఉంది. ఇక్కడ ట్రంప్ ప్లాన్ ఏమిటంటే వెనుజులా దేశం పైన దాడి చేసి అక్కడ ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ని తొలగించి అమెరికాకు సపోర్ట్గా ట్రంప్ చెప్పిన మాట వినే కొత్త ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసి ఆ దేశంలో ఉన్న అట్లీస్ట్ 30% ఆయిల్ రిజర్వ్స్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని. అలా చేస్తే ట్రంప్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల డబ్బును సంపాదించవచ్చు. ఎలాగో ప్రపంచంలో ఇప్పుడు ఆయిల్ షార్టేజ్ క్రియేట్ అయింది. దీన్ని క్రియేట్ చేసింది కూడా అమెరికానే. అమెరికా ఏ దేశం కూడా రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని శాంక్షన్స్ వేసింది. అలాంటప్పుడు ప్రపంచ దేశాలకు మిగిలిన ఆప్షన్ సౌదీ అరేబియా అండ్ అమెరికా మాత్రమే. కాబట్టి ఇప్పుడు అమెరికా తమకు నచ్చిన ప్రైస్లో ప్రపంచ దేశాలకు ఆయిల్ అమ్ముతుంది. దాంతో వీళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తారు. రీసెంట్గానే అమెరికా క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం చైనా అండ్ మన ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనము అని అంగీకరించాయి. ఈ కన్ఫర్మేషన్ ఇండియా నుంచి, చైనా నుంచి అఫీషియల్గా రాలేదు. బట్ అమెరికా ఎస్పెషల్లీ ట్రంప్ తన ట్వీట్స్లో ఇండియా, చైనా కూడా ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనము అని ఒప్పుకున్నాయని చెప్తున్నాడు. ఇలాంటి టైంలో అమెరికా వెనుజులా పైన దాడి చేసి వీళ్ళ ఆయిల్ రిజర్వ్స్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే ట్రంప్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించవచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వెనుజులా దేశానికి ఆనుకొని ఇంకో దేశం ఉంటుంది, దాని పేరు కొలంబియా. అయితే రీసెంట్గా ఈ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కొలంబియా ప్రెసిడెంట్ ఒక డ్రగ్ డీలర్, అతను స్వయంగా డ్రగ్స్ని అమ్ముతాడు అని నోటికొచ్చినట్టుగా వాగాడు. ఒక దేశానికి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి స్వయంగా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తాడా? కానీ ట్రంప్ మాత్రం పబ్లిక్గా కొలంబియా ప్రెసిడెంట్ అయిన ఫ్రాన్సిస్కోని డ్రగ్ డీలర్ అని చెప్పేశాడు. అలా ఎందుకు అంటే ఈ ఫ్రాన్సిస్కో యునైటెడ్ నేషన్లో నిలబడి ట్రంప్ను క్రిటిసైజ్ చేశాడు. అప్పట్లో హిట్లర్ ఏం చేశాడో ప్రజెంట్ ట్రంప్ అదే చేస్తున్నాడు అంటూ ఇతను చాలా దారుణంగా ట్రంప్ని క్రిటిసైజ్ చేశాడు. అలాగే ఇతను చెప్పింది ఏమిటంటే అమెరికన్ ఆర్మీ వెనుజులా దేశం పైన దాడి చేసినప్పుడు కొలంబియా కూడా వెనుజులా దేశం పైన దాడి చేయాలి అని ట్రంప్ ఇతనితో చెప్పాడంట. మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే కొలంబియా అండ్ వెనుజులా రెండు పక్క పక్క దేశాలే, బార్డర్ని షేర్ చేసుకుంటాయి. అయితే ఇతను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే
నేనెందుకు వెనుజులా పైన దాడి చేస్తాను? అనవసరంగా నేను ఆ దేశంతో యుద్ధానికి ఎందుకు వెళ్తాను? నా సైనికుల ప్రాణాల్ని నేను ఎందుకు తీసుకుంటాను అని ట్రంప్ని క్రిటిసైజ్ చేశాడు. ఇతను ట్రంప్ను క్రిటిసైజ్ చేసిన తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు గెస్ చేయవచ్చు. నెక్స్ట్ డేనే ఈ ప్రెసిడెంట్ పైన అమెరికా శాంక్షన్స్ వేసింది. ఒకసారి ఆలోచించండి, అమెరికా వెనుజులాతో యుద్ధం చేయడానికి వెళ్తుంది. ఇందులో అమెరికా ఇంట్రెస్ట్ ఉంది. అలాంటప్పుడు ట్రంప్ కొలంబియాకు ఫోన్ చేసి మేము వెనుజులా పైన దాడి చేస్తున్నాము, మీరు కూడా చేయండి అని ఎందుకు చెప్పాలి? ఒకవేళ ఈ కొలంబియా పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర చిచోరా కంట్రీ అయితే, ఈ దేశ ప్రెసిడెంట్ షాబాజ్ షరీఫ్ లాంటి ఒక లుచ్చాగాడైతే ఖచ్చితంగా ట్రంప్ చెప్పాడు కదా అని ఏమాత్రం ఆలోచించకుండా అకారణంగా పక్క దేశం పైన యుద్ధానికి దిగేవారు. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, రీజన్ లేకుండా కొలంబియాని వెనుజులా పైన యుద్ధానికి వెళ్ళమని చెప్పిన ట్రంప్ మన ఇండియా అమెరికా మాటను విననప్పుడు వీడు పాకిస్తాన్తో ఇండియాను రెచ్చగొట్టమని చెప్పి ఉండకపోవచ్చా? ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మన ఇండియాను టార్గెట్ చేయడానికి ఈ ట్రంప్ లేదా ట్రంప్ తర్వాత వచ్చే అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైనా సరే తమ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ ఎటువంటి నీతి నిజాయితీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దేశం. ఇంత డబ్బులు పడిస్తే ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ మిలిటరీ లీడర్స్ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ప్రజెంట్ ఈ ట్రంప్ పాకిస్తాన్ని మన ఇండియాకు అగెన్స్ట్గా యూజ్ చేస్తున్నాడు. అండ్ సమయం వచ్చినప్పుడల్లా మరింత యూజ్ చేస్తాడు. కాబట్టి మనమే ఈ ట్రంప్ విషయంలో అమెరికా విషయంలో ఆల్వేస్ జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో అమెరికా వెనుజులా మధ్య నిజంగా యుద్ధం జరుగుతుందా లేదా ఆల్రెడీ భయపడుతున్న ఈ ప్రెసిడెంట్ మదూరో ట్రంప్తో ఏదైనా డీల్ చేసుకొని యుద్ధం జరగకముందే తమ దేశంలో ఉన్న కొంత పర్సంటేజ్ ఆయిల్ రిజర్వ్స్ని అమెరికాకు అప్పజెప్తాడా లేదా అనేది మనం వేచి చూడాలి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన కంటిన్యూగా యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికీ తాలిబాన్లు పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి మరీ చంపుతున్నారు. నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం 5 పాకిస్తాన్ సైనికులు తాలిబాన్ చేతిలో అంతమయ్యారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య పీస్ డీల్ చేయడానికి టర్కీలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. అంటే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఓపెన్ వార్ నడుస్తుంది. పాకిస్తాన్ ఎంత చిల్లర దేశం అంటే వీళ్ళకు తినడానికి తిండి లేదు. అయినా కూడా వీళ్ళు మన బాన్గంగా ప్రాంతంలో అంటే సర్క్రిక్ ప్రాంతంలో ఇండియాను రెచ్చగొడుతున్నారు. దానికి రీప్లేగా ఇండియా కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక అతిపెద్ద త్రిశూల్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని చేయబోతుంది. ఇందులో మన నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ డ్రిల్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు జరగబోతుంది. అయితే ఇది కేవలం మిలిటరీ ఎక్సైజేనా లేదా ఈ ఎక్సైజ్ మెల్లగా పాకిస్తాన్ పైన యుద్ధంగా మారబోతుందా అనేది మనం వేచి చూడాలి. పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి మనకు కూడా ఇదే సరైన సమయం. ఈసారి ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అయితే పాకిస్తాన్ ముక్కలవ్వడం ఖాయం. ఎందుకంటే పైనుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు సైడ్ నుంచి బలూచిస్తాన్ అండ్ సర్క్రిక్ నుంచి మన ఇండియా కొట్టే దెబ్బకు ఈసారి పాకిస్తాన్ ముక్కలు కావాల్సిందే. సేమ్ ఇదే టైంలో వెనుజులా అమెరికా మధ్య కూడా ఒక వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వెనుజులా అమెరికా మధ్య యుద్ధం స్టార్ట్ అయితే అది 1 డే కూడా నిలవదు. ఎందుకంటే వెనుజులా ఆర్మీ అమెరికా ముందు చాలా వీక్. అమెరికన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ జస్ట్ 1 డేలోనే వెనుజులా దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటాయి. ఇక్కడ మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అమెరికా చాలా ప్రమాదకరమైన దేశం. వాళ్ళకు ప్రపంచంలో పర్మనెంట్ మిత్రువులు, శత్రువులు ఉండరు. కేవలం వాళ్ళ అవసరాల కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ని యూజ్ చేసుకుంటారు. ప్రజెంట్ వీళ్ళు ఫ్రెండ్షిప్ పేరుతో పాకిస్తాన్ని యూజ్ చేస్తున్నారు. వన్స్ పాకిస్తాన్తో అవసరం అయిపోయాక ట్రంపే ఈ షాబాజ్ షరీఫ్ని, ఆసిఫ్ మునీర్ని తరిమిస్తాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మొత్తంగా అమెరికా వెనుజులా అండ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. వీటిపైన ఏదైనా కొత్త అప్డేట్ వస్తే నేను వెంటనే మీకోసం వీడియో తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.